హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది నిన్న నైట్ అండి. టైం వచ్చి 7 అవుతుంది, అంటే రాత్రి 7 అవుతుందన్నమాట. ఇదిగో నేను మా బుజ్జి హడావుడిగా ఊరు వెళ్ళామన్నమాట. మా బుజ్జి వాళ్ళ ఊరికి, అంటే మా బుజ్జి వాళ్ళ అత్తగారి ఊరికి వెళ్ళాము. ఇదిగో అంటే ఏదో ఫంక్షన్ అని తెలుస్తుంది కదా. ఆ ఫంక్షన్ అంటే ఈరోజు ఫంక్షన్ కాదు, కానీ అలాంటిదే అన్నమాట. చెప్తాను, వెయిట్ చేయండి. ఇదిగో ఇలా హడావిడిగా 3 రకాల పండ్లు, అలాగే పూలు, గాజులు, పసుపు, కుంకుమ, అలాగే కొబ్బరి చిప్పలు, బెల్లము, ఇవన్నీ అమ్మాయికి ఏదైతే కావాలో అవన్నీ తీసుకొని హడావిడిగా బయలుదేరామండి. ఈ పాటికి కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది ఆ బెల్లము, కొబ్బరి చిప్పలు చూసి. అలాగే ఇదిగో స్వీట్ కూడా తీసుకున్నాము, ఒక 1/2 కేజీ స్వీటు, లడ్డూలు. యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఆ లడ్డూలు అవసరం లేదు, కాకపోతే ఈ అమ్మాయి మేనమామ భార్య కాబట్టి ఇక తీసుకున్నాము. సరే, ఇక ఈ పళ్ళెంలో తమలపాకులు అలాగే బియ్యం కూడా పోసి తీసుకెళ్తామన్నమాట. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. అంటే అమ్మాయి పుష్పవతి అయిందండి. పుష్పవతి అయిన మొదటి రోజు అన్నమాట. సో ఇలా పుష్పవతి అయిన మొదటి రోజు ఇలా బియ్యము, కొబ్బరి చిప్పలు, బెల్లము తీసుకొస్తారు కదా. సో అలా అన్నమాట. అలా మా బుజ్జి వాళ్ళ ఆడపడుచు కూతురు పుష్పవతి అయింది. హఠాత్తుగా బయలుదేరామన్నమాట. అందుకోసమే, అంటే మా బుజ్జి వాళ్ళ ఆడపడుచు కూడా అక్కడే పెళ్లి చేసుకుందండి. అంటే మా బుజ్జి వాళ్ళ అత్తగారు ఊర్లోనే చేసుకుందనమాట. వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఇదిగో ఇక మా బుజ్జి వాళ్ళ ఆడపడుచు ఇంటికి బయలుదేరాము. ఇదిగో ఇక్కడ వెళ్ళే లోపల ఇదిగోండి వీళ్ళంతా బియ్యము అలాగే బెల్లము ఇంకా పెసరపప్పు ఏదేదో కలిపేసి ఇలా బియ్యం లాగా చేసేస్తున్నారండి. నాన్న బియ్యం లాగా చేసుకొని కొంతమంది తీసుకొస్తున్నారు, కొంతమంది ఏమో ఇలా పొడి బియ్యము అలాగే కొబ్బరి చిప్ప, బెల్లము అలా. ఎందుకంటే అందరూ బియ్యాన్ని నానబెట్టేసి ఇక తినలేరు కదా, వాటిని ఏదో పద్ధతి ప్రకారం కొద్దిగా కలిపారు. మిగతా బియ్యం అంతా విడిగా ఉంటే అవి ఎట్లయినా పెట్టుకోవచ్చు కదా, అందుకోసమని ఇలా నానబియ్యం లాగా కొన్ని కలిపారనమాట. మన హిందూ సాంప్రదాయకం ప్రకారము ప్రతిదీ బియ్యంతోనే స్టార్ట్ చేస్తారు కదండి. అంటే అన్నదాత సుఖీభవ అంటారు కదా. అంటే మనం అన్నం లేనిది ఉండలేము, ఏది తిన్నా. అలా మన హిందువుల్లో మెయిన్ బియ్యం అన్నమాట. ప్రతి పెళ్లిలో కానీ ఎక్కడైనా చూడండి బియ్యంతోనే స్టార్ట్ చేస్తారు, అక్షింతలు కానీ ఏ అయినా. అలా ధాన్యం అన్నమాట, మనకు ముఖ్యంగా ధాన్యంతోనే. అందుకే అనుకుంటా దీనికి కూడా ధాన్యాన్ని తీసుకొచ్చారు, అంటే ధాన్యంతోనే స్టార్ట్ చేస్తారన్నమాట ఇలాంటి మెచ్యూరిటీ ఫంక్షన్కి కూడా. సో అలా ప్రతిదీ ధాన్యంతో ముడిపడి ఉంటుంది మనకు. అంత ముఖ్యం మనకు బియ్యం అంటే. ఇదిగో ఇక్కడ అమ్మాయికి ముగ్గేసి అదే కింద నీళ్ళు చల్లి ముగ్గేసి పేట వేపిస్తున్నారండి. ఇది మా బుజ్జి దగ్గర వేపిస్తున్నారన్నమాట, మేనమామ భార్య దగ్గర. సో అలా ఇదిగోండి వీళ్ళంతా తీసుకొచ్చారండి బియ్యము అవన్నీ. ఇక్కడ ముగ్గేసి ముగ్గు పైన అంటే పేట పైన వైట్ క్లాత్ వేసి ఇక 4 మూలల తాంబూలం పెడుతున్నారు. అంటే ఆకు ఒక్క అలాగే అరటి పండ్లు పెడుతున్నారన్నమాట. ఇక్కడ కొంచెము లైటింగ్ తక్కువ అన్నమాట, అందుకే కొంచెం క్లారిటీగా కనిపించడం లేదు అందరి ఫేస్లు. అంటే కొంచెం బ్లాక్ కనిపిస్తున్నాయి కదా, లైట్ లేదన్నమాట, అందుకే ఇలా కనబడుతుంది. ఇక ఇదిగోండి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చొని పెట్టేసి ఇక మా బుజ్జి దగ్గరే స్టార్ట్ చేయించారండి, మేనమామ భార్య దగ్గర. ఇలా అమ్మాయి పుష్పవతి అయినప్పుడు అప్పట్లో కొంతమంది బయటకు తెలియని ఇచ్చేవాళ్ళు కాదండి. అంటే ఎందుకులే తెలియడం, అందరికీ కొంచెం ఏదో ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే మన అమ్మాయి పెద్ద మనిషి అయింది అని ఎందుకులే నలుగురికి తెలియడం అని అనుకునేవాళ్ళు కొంతమంది మాత్రం ఇలా చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మాత్రం రాను ఏమవుతుందంటే ఇప్పుడు అంటే ఇదే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా మంచిదేనండి. అంటే ఇలా అమ్మాయి మొదటిసారి ఇలా అయినప్పుడు ఇలా కూర్చొని పెట్టి నలుగురు దగ్గర, అంటే పెద్దవాళ్ళ దగ్గర దీవెనలు ఇప్పిస్తున్నారు చూడండి, అది మంచిదే. అంటే వాళ్ళ దీవెనలు అమ్మాయికి ఉంటాయి. సో అలా ఇలా చేయడం మంచిదే అన్నమాట. అంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇలా గ్రాండ్గా అని కాదు, జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా సరే ఇలా కొంతమంది దగ్గర అయినా ఇలా అక్షంతలు అంటే ఇలా కూర్చొని పెట్టి వాళ్ళ దీవెనలు వేయించడం మంచిదే. అది ఇంకొకటి కూడా ఏంటంటే, అంటే పెద్దవాళ్ళకి అంటే నానమ్మలు, గ్రానీలు ఉంటారు కదా, నానమ్మలు, అమ్మమ్మలు, అలాగే మా మనవడి పెళ్ళికుంటామో మా మనవరాలు పెళ్ళికుంటామో ఉండమని అనుకుంటారు. సో వాళ్ళు కొంచెం ఈ రకంగా అయినా అంటే చెప్పలేం కదండి, ఇలా వాళ్ళ మనమరాల్ని వాళ్ళ మనమల్ని ఇలా రెడీ చేసినప్పుడు కొంచెం చూసుకుంటారు కదా.
అది కూడా ఒక రీజన్గా ఉంటుందండి. సో అలా ఇవన్నీ చేయడం మంచిదేనండి. అంటే నేను చెప్పినట్టు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇలా చేసుకోవడం మంచిదే. ముఖ్యంగా నలుగురు దీవెనలు ఉంటాయండి. మనమైనా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలైనా ఇలా పుష్పవతి అయినప్పుడు ఏదో ఫంక్షన్లు చేస్తాము. ఇప్పుడైతే అలా కాదు కదా. అమ్మాయికి 11 ఇయర్స్ వచ్చినప్పుడు, అంటే ఇలా పుష్పవతి అయినా అవ్వకపోయినా అమ్మాయికి 11 ఇయర్స్ వచ్చినప్పుడు, అలాగే అబ్బాయికి 13 అనుకుంటా 13 ఇయర్స్ వచ్చినప్పుడు ఇలా పంచెల ఫంక్షన్లని, ఇలా ఓణీల ఫంక్షన్లని చేస్తున్నారు కదా. అది వేరే విషయం అండి. అది డబ్బున్న వాళ్ళు చేసుకోవచ్చు. సో మనం అలా చేయం కాబట్టి ఇలా మనకేంటంటే మనకి ఇదే అన్నమాట. ఇలా పుష్పవతి అయినప్పుడు, ఇలా పెళ్ళిళ్ళప్పుడు అలాంటప్పుడే కదా మనం చేసుకుంటాము. ఇక్కడ మేనమామ వైఫ్తోనే స్టార్ట్ చేస్తున్నారన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు. పండ్లు పూలు అవన్నీ ఏదో కొన్ని సాంప్రదాయకంగా అలా తీసుకురావచ్చు. కానీ మా బుజ్జి ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు సో ఇవన్నీ 3 రకాల పండ్లు అలాగే పూలు కూడా చాలానే తీసుకొచ్చింది. పూలు 10 మూరల పూలు, గాజులు అన్నీ ఎవ్రీథింగ్ అండి. సారీ ఎలా పెడతారో అవన్నీ తీసుకొచ్చిందన్నమాట. సో అందుకే స్టార్టింగ్ ఆ అమ్మాయితోనే స్టార్ట్ చేపిస్తున్నారు. ఇదిగోండి అందరూ తీసుకొస్తున్నారు చూడండి. చూసారా? అంటే కొబ్బరి చిప్పలు బెల్లం లేకపోయినా బియ్యం మాత్రం తీసుకొస్తున్నారు. చూస్తున్నారా? బియ్యంలో కొన్ని పూలు వేసి అయినా తీసుకొస్తున్నారు. అది అన్నమాట మన హిందూ సాంప్రదాయకం ప్రకారం బియ్యానికి అంత ప్రాముఖ్యత ఉందండి. ఇదిగోండి పొంగలు కూడా చేసి పెట్టాలంట అమ్మాయి ముందు. అమ్మాయి వాళ్ళమ్మ పొంగలు కూడా చేసేసిందన్నమాట. ఆ పాప వాళ్ళ అమ్మండి ఈ అమ్మాయి, మా బుజ్జి వాళ్ళ ఆడపడుచు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా? అసలైందన్నమాట. ఇది మెయిన్ అన్నమాట. తడిక. ఈ తడిక అమ్మాయి పుష్పవతి అయినప్పుడు తడిక తీసుకొచ్చి అడ్డం పెడతాడట మేనమామ. సో అలా ఈ తడిక అన్నమాట. అంటే మేనమామ మా వినోద్, ఆ అబ్బాయి లేడు కాబట్టి ఇదిగో ఈ అబ్బాయి తీసుకొచ్చాడు. అంటే ఈ తడిక అలాగే బియ్యం అండి మెయిన్. పుష్పవతి అయినప్పుడు ఈ రెండే కొత్త, అంటే ఈ రెండే అన్నమాట మెయిన్. బియ్యము అలాగే తడిక. ఆ బియ్యాన్ని కూడా ఏమంటారో తెలుసా? దడి బియ్యం అండి. దడి బియ్యం అన్నమాట. అంటే దడి బియ్యం అంటే ఈ తడికినే దడి అని అంటారు కదా. సో అలా దడి బియ్యం. అందుకే వడి బియ్యం కాదండోయ్, దడి బియ్యం. వడి బియ్యం అనేది పెళ్ళిళ్ళప్పుడు అమ్మాయి తీసుకొస్తుంది ఒళ్ళో పెట్టుకొని, దాన్ని వడి బియ్యం అంటారు. ఇది దడి బియ్యం అన్నమాట. మెయిన్ ఈ రెండే. సో ఇలా ఈ తడికిని తీసుకొచ్చి అడ్డం పెట్టేస్తారన్నమాట అమ్మాయికి అడ్డంగా. ఈ దడి బియ్యం కాన్సెప్టే ఇదండి. దడి ప్లస్ బియ్యం ఈక్వల్ టు దడి బియ్యం అన్నమాట. అందుకే దడి బియ్యం అంటారు. ఈ తడికిని కూడా 9 రోజులు ఇలాగే ఉంచుతారండి. అమ్మాయికి అడ్డంగా ఇలాగే ఉంచేస్తారన్నమాట. అంటే ఎవరి ముఖం చూడకుండానో ఏమో ఇలాగే ఉంచేస్తారు. గిన్నె దువ్విన బకెట్ అన్నీ అక్కడే అంతే.
ఇచ్చుకుంటారులే మా ఊళ్ళో 9 రోజులు అయినా పెట్టుకుంటారులే మళ్ళీ సపరేట్గా పెట్టేస్తారు. దీనిపైన ఏదో గడ్డి వేయాలంట, అంటే మామూలుగా గ్రీనరీ బాగుంటుంది అప్పుడు పచ్చగా. అమ్మా ఇంకా 9 రోజులు 11 రోజులు ఏడా నువ్వు బయట ఎదిరిగేదానికి అంతే. బుజ్జయ్యా ఓహో తొక్కకూడదనే తొక్కకూడదనే మామూలుగా ఏదైనా కారణం ఉందా? ఇక మేము అక్కడి నుంచి బయలుదేరేస్తున్నామండి. అంటే మా బుజ్జి వాళ్ళ అత్త కూడా అక్కడే ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో ఇదిగో ఈ తాంబూలం అన్నీ పెట్టేసి ఇక మేము బయలుదేరేస్తాము. అంటే బస్సు ఉందన్నమాట, 8:15కి ఏమో బస్సు ఉంది. సో ఆ బస్సు మిస్ అయితే ఇక లేదన్నమాట. అందుకే మళ్ళీ ఇక త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదిగో ఈ కొబ్బరి చెట్లు అయితే ఈ కొబ్బరి తడికైతే బాగుండేది, ఇక పొద్దుపోయి అది కొట్టలేకేమో అలాంటి తడికి పెట్టేశారు. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.